ఉప్పల్లో యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ కరస్పాండెన్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ అండ్ స్కూల్ సేఫ్టీ కార్యక్రమం. పోలీసులు డ్రగ్స్ నిర్మూలనపై స్కూల్ కరస్పాండెంట్లకు అవేర్నెస్ కల్పించారు. స్కూల్స్లోకి ప్రవేశించి నకిలీ రిపోర్టర్స్, నకిలీ విద్యార్థి సంఘాలు బెదిరింపులకు గురి చేస్తున్నారు అని ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వాపోయారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒక యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్నిటికీ ప్రొటెక్షన్గా ఒక యూనియన్ ఏర్పడింది. వీళ్ళందరూ కూడా స్కూల్స్ని సంబంధించిన అన్ని అంశాలను కేర్ తీసుకునే విధంగా మా టీం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే స్కూల్లో చిన్న చిన్న వాటికి ఇష్యూ చేస్తూ ప్లస్ సో కార్డ్స్ తీసుకొచ్చి మేము ఇది అని చెప్పేసి కొంచెం బెదిరింపులు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా రక్షించాలని మన ఏసీపీ గారిని, అలాగే డీసీపీ గారిని, సిపి మేడం కూడా కలవడం జరిగింది. అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేస్తా అన్నారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ అందరి మీడియా మంచిదే. 1-2 చేసిన పొరపాట్ల వలన మేము ఆ మీడియాను వాళ్ళు మాత్రమే మేము హెచ్చరిస్తాం తప్ప మిగతా మీడియా అందరికీ ధన్యవాదాలు. అలాగే వెంకటేశ్వర గారు ప్లాన్ చేసినాం అంటే అది ఇప్పుడు వెరిఫై చేసినాం. వెరిఫై చేసిన తర్వాత ఒక అబ్బాయి కనుగొని ఒక పాపకి మామూలుగా అక్కడ ఓపెన్గా సర్జరీ అయింది. అలా చిన్న ఇంజరీ కావడం వల్ల మాకు అదే రిపీట్ అయింది అనమాట. వాళ్ళకు మనీ కూడా బాగా ఎక్కువ చేయాలి. అట్లా ఎక్స్టాంషన్ జరగకుండా చూసుకోవాలి. ఇంకొకటి మన ఏదైతే స్కూల్ కాంపౌండ్ ఆవరణ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అంటే ఎంతవరకు అయితే మన పిల్లలు తిరుగుతారో ఎక్సెప్ట్ వాష్రూమ్స్ అవి తప్ప మిగతా వాటిలో కెమెరాలు అన్నీ సరిగా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే ఇప్పటికైనా కొత్త కెమెరాలు ఫిల్ చేయించుకోండి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే మనకి మీరు ఇప్పుడు చెప్పిండు వాడు వస్తుండు, వీడు వస్తుండు, ఎవడో వస్తుండు, అది చెప్తుండు, ఇది చెప్తుండు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు భయపడతారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే మన ప్రిన్సిపల్ గారు, తర్వాత కరస్పాండెంట్ గారు, వీళ్ళు డైరెక్టర్ గారు కూర్చునే వల్ల ఆడియో వీడియో రికార్డింగ్ కెమెరాస్ ఉంటాయి. అవి పెట్టుకుంటే ఇంకా బెటర్. వాళ్ళు వాడిని చూసి స్టెప్ బయటకు వెళ్ళిపోతారు. అది మెయిన్ ఇంపార్టెంట్. అది మీకే ప్లస్ పాయింట్ అవుతుంది. అట్లనే ఇంకోటి మన స్కూల్స్ చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో సంఘటన జరిగింది అనమాట. మీరు కూడా మా యూట్యూబ్లో వార్తా న్యూస్లో వెళ్ళి ఉండొచ్చు. పిల్లాడు బస్ దిగుతాడు, రోడ్డు క్రాస్ వేరే ఎక్కించిపోయింది.